గోవింద రఘుళావర్ధిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద మృగయా వినోద గోవింద మద గజ మద హర గోవింద పద్మా ప్రేమిక గోవింద పరిణయోత్సుక గోవింద కుబేర కృపాత్ర గోవింద గురుతర రుణయుత గోవింద కళ్యాణ ప్రియ గోవింద కళ్యాణ ప్రియ గోవింద కలియుగ సమయ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే గోవిందనామాన్ని ఈ శనివారం రోజున ఎవరు పలుకుతారో వారందరినీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆనందాన్ని కలిగించి కటాక్షిస్తాడు. అర్చక స్వామి వారు వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా నిర్వహించే నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అవాంగ్మానసగోచరుడైన స్వామివారి దర్శన భాగ్యం వల్ల ఆనందం, ఆత్మీయతను పంచి వాత్సల్యాన్ని పెంపొందింపజేసి కటాక్షాన్ని ఇచ్చేటటువంటి అమ్మవారి దర్శనం వలన పరమానందం. శ్రీభూ సమేతుడైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణం బ్రహ్మానందం. వీక్షిద్దాం. అర్చక స్వామివారు పఠించే మంత్రాలు విందాం, మధ్య మధ్య మంగళ వాయిద్యాలు విందాం, సంకీర్తనలు విందాం, అన్నిటినీ సమ్మిళనం చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షిద్దాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. దేవిస్వయస్వాంతరిక్షేదస్వ పృథివ్యా సంభవర్త్యసమసే బ్రహ్మవర్త్యసాయత్వా పవమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షిణిః యత్పోదాసవనాథవాం పురంతమాదేవ జనాః పురంతమనుమోదయాం పురంత విశ్వ ఆయవః జాతవేద పవిత్రపదే పవిత్రేణ పురాహిమా శుక్రేణ దేవదేద్యతే అగ్నేః కృత్వా తోయం మృణో యత్తే పవిత్రమర్చతే అగ్నతేన వందరా బ్రహ్మతేన మునీమహే ఉపాప్యాం దేవ సవితః పవిత్రేణ శివేన చ ఇదం బ్రహ్మ మునీమహే వైశ్వదేవే పునదేదే యాగాదే యక్వై దక్వై తనవో మేధపృష్టాః వయావద్వరవాద్యేజో వయస్సువ్యానురావణీనాం వైశ్వానరామజ్జధర్మాపనాదో వాదప్రాణే వై శిరోమయో వోః జావాపృథమే వయసా వయోభిః వృదాపరే యజ్ఞయేనాపునేద బృహస్పతిధర్దభిః పరశిష్టైర్దేవమన్యుభిః అగ్నే కృత్వై పునాహిమాం తేన దేవా పునదాం తేనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునేమహే యః పావమాన్యేరధ్యేతే వృషభిः సంవృతగం రసో సర్వగం చ బోధవస్నాదే సవితం వామ విస్మరా పావమాన్యేభ్యో అద్యైతే వృషభిः సంవృతగం రసో తస్మై సరస్వతే గృహే క్షీరగం సర్పిర్మదోదగం పావమాన్యే స్వస్తయనీః సుదుగాహే వయస్వతిః వృషభిः సంవృతో రసః బ్రాహ్మణే స్వతగం హితం పావమాన్యే విషందునః ఇమం లోకమదోదగం కామాः సమర్థయంతునః దేవైర్దేవై సమావృతాః పావమాన్యే స్వస్తయనీః సుదుగాహే వయస్వతిః వృషభిः సంవృతో రసః బ్రాహ్మణే స్వతగం హితం కేన దేవాః పవిత్రేణ ఆత్మానం పురతే సదా తేన బ్రహ్మ విచోదయం భూతం బ్రహ్మ పునేమహే ఇంద్రస్వహేతే సహమాపురాదో రావణేమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः
పోర్ధంజిగాతవేచనం సన్నాస్తోత్యపదే ఓం శాంతి శాంతి. ప్రాత్యాం దేవార్తుజో మార్జయంతాం దక్షిణాయాం విధమాసా పితరో మార్జయంతాం దక్షిణాయాం ఉదేత్యాం దేవా వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దేవ యజ్ఞపతయో నాగేభ్యో మార్జయంతాం స్వాంగ్రదోషే రాజా త్వావరణో నైజదేవ దక్షిణే హిరణ్యం తైరామృతత్వమస్యాం పయోధాత్రే కామపురగ్రహేత్రే कैगंगस्मादादे कामः कामाय कामो धाता कामकं समुद्रमाविशा कामेन ते येषा ते कामदक्षिणाः उत्तानस्वाङ्गेन च प्रदे गृह्णामि स्तोत्रवते जयादगित विश्वक्सेनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि क्षेमार्थं प्रदाधनाय च श्री विश्वक्सेन देवता सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అనే గోవిందనామంతో వేడుకుంటూ అర్చకవరేణ్యులు వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా విఘనసొత్తములసగిన విధి విధానములకు తగినట్టు విశ్వక్సేన ఆరాధనంబు పూర్తి చేసి జలము నందించునట్టి వరుణకును ఆహ్వానంబు పలికి అంకురార్పణకు సన్నద్ధమైన శుభవేళ ఇదియే. భగవంతుడు ఎప్పుడూ కూడా ఎలా కావాలంటే అలా మారుతూ ఉంటాడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా అనుగ్రహిస్తాడో ఆయనకు మాత్రమే తెలుసు. భాగవతంలో పోతన గారు అంటాడు, ఒక్కవేళను సూక్ష్మరూపము నొందు దీవను మాత్రమై. ఓ గోవిందా మహానుభావ, ఒక్కవేళను సూక్ష్మరూపము నొందు దీవను మాత్రమై, ఒక్కవేళను స్థూల రూపము నొందుదంతయు నీవయ్యి, పెక్కు రూపులు దాల్తు నీ దగు పెంపు మాకును తింపగా, అక్కజంబగుచున్నదే మన అంబుజాక్షి రమాపతి. రమాపతి అని సంబోధించాడు వెంకటాచలపతిని. లక్ష్మీపతి అని భావిస్తాం. రమాధవుడు మహానుభావుడు. రమాపతి అని సంబోధించడంలో చాలా గొప్ప విశేషం ఉన్నది. ఒకసారి చూస్తే సూక్ష్మరూపంలో ఉంటావే, ఒకసారి చూస్తేనేమో బ్రహ్మాండమంతా ఆవహించి ఉంటావు ఆక్రమించి. మరి ఎన్ని రూపాలలో నిన్ను చూడాలి? మత్స్యకూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణ కలిగి తదైవచ. దశావతారాలు నీవే. అందుకని నీవు చేసేదేమంటే, ఓ అంబుజాక్ష, నీటి నుండి ఆవిర్భవించినటువంటి వికసించిన పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి మహానుభావ రమాపతి, నీకిదే మా నమస్కారము అంటూ గగనతలం నుంచి కళ్యాణాన్ని వీక్షించడానికి వచ్చిన దేవతలంతా కూడా దేవలోకం నుంచి అంకురార్పణలో ఆహ్వానించబడ్డారు. వారంతా అంటున్నారు ఈ పద్యంలో. తర్వాత భక్తులందరూ కూడా వీక్షిస్తూ వెంకటేశ బాహిమాం శ్రీనివాస రక్షమాం అంటున్నారు. కాబట్టి రక్షాబంధనం, ప్రతిశర బంధనం నిర్వర్తిస్తున్నారు అర్చక స్వాముల వారు. ఇక్కడ వీరు పఠించే మంత్రాలు స్వస్తి సూక్తాన్ని విందాం. తరువాత మరిన్ని విశేషాలను స్వామి అనుగ్రహంతో తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. ఓం శజమావాహయామి, నాగరాజమావాహయామి, సహస్రేజమావాహయామి, అనంతమావాహయామి, శేషాయ నమః. ధ్యాయామి, ధ్యానస్వరూప్యామి, ఆవాహయామి, అభుజాగస్సామర్ప్యామి, వస్త్రజ్ఞాపనార్థే పుష్పాణి హోమాగ్రామయామి, దీపం దర్శయామి, గుడోభానవేదం దర్శయామి, భుగీబల తాంబూలవేదయామి. శేషాయ నమః. సుప్రీతః ప్రసన్నః వరదా భవంతు. ఓం స్వస్తి నామమైతా స్వస్తి నామగస్తదా ధర్మణః, స్వస్తి భోజాచరోదనాచర స్వస్తిత్యావా పృథవే సుచేతునా స్వస్తయే. వాయుమబ్రవామహే సోమం స్వస్తి భువనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే. స్వస్తి నాదిత్యాసో ప్రబంధనః విశ్వే దేవానో అద్య స్వస్తయే. వైశ్వానరో వసురగ్ని స్వస్తయే దేవ ప్రవస్వస్తయే. స్వస్తి నో రుద్ర పార్థం వజః. స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్నే రేవతే. స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృతే. స్వస్తి బంధ
మనోచరేమ సౌర్యా చంద్రమసా వివ పునర్దదాదాగ్నియా సంగామేమహే స్వస్తైనంతాక్షవరిష్ఠనేమి మహర్భూతం వాయసం దేవతానామ సురగ్నింద్రాజనం సహస్రదో మారహేమాహం భోజా మాంగేంద్ర సత్య ఆత్యేయం మనసా చిరాత్యం ప్రజపానిశరణం ప్రపత్యే స్వస్తి సంభాజే స్వయన్న అస్తో శుభగం శుభం. శ్రీవారి కళ్యాణోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందరో భక్తులు వీక్షిస్తూ ఉన్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలుస్తూ వీక్షించిన వారికి వీక్షించినంత, పిలిచిన వారికి పిలిచినంత, తలిచిన వారికి తలిచినంత, కొలిచిన వారికి కొలిచినంత, చూచిన వారికి చూచినంత ఫలితాన్ని స్వామి ఇస్తాడు. రక్షాబంధన కార్యక్రమం స్వస్తి సూక్తంతో అనుసంధానం చేశారు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంచ ఇంద్రశ్చ అగ్నిశ్చ ఇత్యాది మంత్రాలతో చక్కగా వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా బృహస్పతి స్థానంలో వేయించేసిన అర్చక స్వామి వారు చక్కగా మంత్రపఠనం గావించారు. కైంకర్యాన్ని నిర్వహించేటటువంటి అర్చక స్వామి వారు శ్రీవారికి అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన స్వామివారికి అర్చనా కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. రక్షాబంధనంలో పరమ పవిత్రమైనటువంటి తులసిని అర్ఘ్యపాద్యాచమనీయ స్నాన శుద్ధ జల పాత్రలో ఉంచగానే అవి తీర్థముగా మారినాయి. ఆ తీర్థముతో అర్ఘ్య పాద్య ఆచమనీయాది కైంకర్యాలు సమర్పిస్తున్నారు. తర్వాత స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ జరుగుతుంది. ఈరోజు శనివారం, శ్రీవారికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు. పాల్గొన మాస వైశిష్యంలో శనివారానికి ప్రాధాన్యత. అలాంటి రోజున ఆళ్వార్లు అంటారు స్వామి గురించి. మనం ప్రతిరోజు ఆళ్వార్లు చెప్పినటువంటి విషయాలు ప్రస్తావన చేసుకుంటున్నాం. ఎందుకంటే కనీసం వారిని తలుచుకోవాలి. వారు సమాజ హితాన్ని కాంక్షించినటువంటి, మేలు చేసినటువంటి సాంప్రదాయాన్ని పండించిన వారు. వారంటారు, వండమరుள் కోగళి మేఘ వన్నామాయవమ్మానే, వండమరుள் కోగళి మేఘ వన్నామాయవమ్మానే, ఎన్నం పుగుందు తిత్తుக்கும் అముదే ఇమ్మయ్యోర్ అధిపతియే, తెన్నులరవి మణిపొన్ ముత్తవం తిరువేంగడత్తానే, అన్నలే ఉన్నడి సేర్ అడియేరుకు ఆవావెన్నాయే, ఎన్నుం పుగందు తిత్తుக்கும் అముదే ఇమయ్యోర్ అధిపతియే, తెన్నులరవి మణిపోన్ ముత్తలైక్కుం తిరువేంగడత్తానే, తిరువేంగడత్తానే, అన్నలే ఉన్నడి సేర్ అడియేరుకు ఆవావెన్నాయే అని వారిదైనటువంటి విధానంలో స్వామివారి గురించి చక్కగా అనుసంధానం చేశారు ఆళ్వార్లు. అంటే వారంటారు, నీలమేఘ శ్యామల వర్ణంతో ప్రకాశితుడు మణివಣ್ణ, గోదాదేవి కూడా పిలిచింది మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువాన్ అని. అత్యంత ఆనందాన్ని కలిగించేటటువంటి సమస్త కళ్యాణ గుణాలతో విరాజిల్లే పద్మనాభ, తలచినంత మాత్రంలోనే ఆనందాన్ని కలిగించే ఆనంద దేవాస దేవాదిదేవా, నీ కృపాకటాక్ష వీక్షణములు ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరిపైన ప్రసన్నపజేయ స్వామి. అలాగే అమ్మవారు కూడా ఉల్లాసపల్ల వితపాంచ సప్తలోకే అని చెప్పినట్లు జగదాచార్యులు భగవద్ రామాంజుల వారు చెప్పారు. భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనుమతికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం శ్రీయం దేవీం నిత్యానపాయినీం అని. అలాంటి శ్రీదేవి అమ్మవారి కంకణధారణ నిర్వర్తించి భూదేవి అమ్మవారు కూడా కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇక స్వామివారి గురించి రామానుజాచార్యుల వారు జగదాచార్యులు తన శ్రీభాష్యం మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. అఖిల భువన జన్మస్థేమ భంగాధిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప. ఈ ఒక్క శ్లోకం చాలు భక్తులారా. ఇది గనక మనం వంట పట్టించుకుని చక్కగా చదివితే ఇటు ఆచార్యులైనటువంటి రామానుజాచార్యుల అనుగ్రహం కలుగుతుంది, అటు వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది. శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషి భక్తి రూప. కాబట్టి భక్తులారా, ఏదైనా ఒకటి విన్నామన్నా, ఒకటి చూచామన్నా దాని నుంచి ఒక మంచిని ఆస్వాదించగలగాలి. చూడండి, అర్చక స్వామి వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకుంటున్నారు. వీరు కూడా ఈనాటి కళ్యాణోత్సవాన్ని శ్రీవారి అనుగ్రహంతో నిర్వర్తిస్తున్నారు. ఎవరి కొరకు? మనందరి కొరకు. వీక్షించే భక్తులందరికీ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని వారి భావనలో, వారి సంకల్పంలో, వారి కైంకర్యంలో, వారి విధానంలో నిర్వర్తిస్తారు. ఇది రక్షాబంధనం. తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానిస్తూ
అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ పఠించే మంత్రాలు విందాం, తెరపట్టినప్పుడు సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ శరణౌ శరణం ప్రపద్యే అని ప్రపత్తితో వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. దేవసదేమహే దియోజోన ప్రచోదయాద్ పృథవేదోగదాదాన్ దేవసదేమహే దియోజోన ప్రచోదయాద్ జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా జాతవేష్యే అగ్నిసత్తానంద్యోః ప్రదీప ప్రజ్వాల్య ఉపావరో అగ్నందధాయ అగ్నాయ హవేతే గృహానో అవ్యదాదే యహోదాసతవర్హజే ఐదే మన్నస్వ రమదే మన్నస్వ సరస్తే మన్నస్వ యసప్రసోవ రసద్వరేహేణ్యం భర్గో దేవస్తేమహే యోన ప్రచోదయాదే బ్రహ్మద జ్ఞానం బ్రహ్మం భ్రస్తాదేర్యో దేనావః సముద్యావమాంతవిష్టాః ఓం భోః బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేరభ్యర్చ్య సోమో దేనగం సోమమవాహయామి యజ్ఞాంగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేరభ్యర్చ్య నమోషయామి అద శిరమానవస్తు ఓం ప్రోక్ష్య పాత్రాదానామాధాయ అసాస్తోర్యస్య రశ్మిభిః ఆపౌదాగ్రే ప్రోక్షితాస్తాం విష్ణాస్తోపోసి ప్రాచ్యాం విష్ణాస్తోపోసి దక్షిణదా విష్ణాస్తోపోసి రేంజ విష్ణాస్తోపోసి దేవేతంద్య పృథివీ ఆపోరిష్యామి బ్రహ్మణ్య ప్రేష్యామాంచ అద శిరమానోస్తం ఓం ప్రోక్ష్యాం భర్గో దేవతదేమహే ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామి ఇంద్రమవాహయామి అసూనావాహయామి పర్వతానావాహయామి రుద్రానావాహయామి అపౌపస్పృశ్య ఓం శ్రీ మహావిష్ణుమవాహయామి బృహస్పతిమవాహయామి మిత్రమవాహయామి ప్రణమవాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి ఉషాణమవాహయామి కక్షమవాహయామి కక్షసోమవాహయామి ఔపాసిక్నమవాహయామి విశ్వాం దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆద్యపాత్రే ప్రజాపతే దుష్టరూపామి అగ్నయే దుష్టరూపామి అగ్నిశోమాభ్యా దుష్టరూపామి దుష్టిదస్యామి దుర్భజస్యామి అగ్నిజ్యోతిరజే సూర్యశరస్వై స్వాహా సూర్యశరస్వై స్వాహా దేవస్వావస్యేన భవిష్యతో సూర్యశరస్మై స్వాహా సరసంపూర్ణాద్వాదయత్వాం అక్షతాం అర్భ్యర్చ్యాం ఆద్యాం శరుభిః ఇంద్రాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః ఐతే మన్నస్వ అనుమతే మన్నస్వ సరస్వతే మన్నస్వ దేవసవిత ప్రసోభాం సరసంపూర్ణాద్వాదాఘారాంత ముహూర్తస్థముహూర్త మహాంతో నిగృహంతో ఆగచ్వాన్ వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్ని సోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా అసభ్య స్వాహా మరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అప ఉపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాం స్వాహా ఓష్ణై స్వాహా కక్షాయ స్వాహా కక్షసోమాయ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా సర్వదేవేభ్య స్వాహా ధన్యావిహార్య చరం సాగిత్వాం గృహేత్వా పునరభిగార్య ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం శివ స్వాహా ఓం భోర్భవ శివ స్వాహా ఐతే నమగస్తాః
దేవసవిధప్రాసావే అసురేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఆహారमध्ये మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లుణదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవ హోమం హోష్యే అయితే మన్నస్వ ప్రమతే మన్నస్వ సరస్తే మన్నస్వ దేవసవిధ ప్రసోభ అతో దేవా అవంతునో యత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధ నిదదే పదం సమో నమస్య పాగం సురే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోప అదాప్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి వస్తరేత వ్రతాని వస్పసే ఇంద్రస్య యజ్జుస్సగాం స్వాహ తద్విష్ణోత్ పరమం పదగం సదా పశ్యంత సూర్యః దేవేవ చక్షురాజరగ్గ స్వాహ తద్విప్రాసో విమన్యమో జాగ్రవాగం సస్యవిందతే విష్ణోర్యః పరం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భోర్భవ శివ స్వాహ అయితే నమగస్తాః దేవసవిధ ప్రాసావీ చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ కలలు నీకిపుడే నిక్కలలాయనే నెలతని నోములు నేడే ఫలియజగదే కలలు నీకిపుడే నిక్కలలాయనే పలికిన సగినా తలచగాని విభుడు తానే ఇందువచను పలికిన సగినాను అతి వచ్చనవే తలచగాని విభుడు తానే ఇందువచను చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ పూజలు తుదకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు తుల్లిటి మీ పూజలు తుద
సుఖకెక్కగదవే ఎల్లగా నీ కోరికలు ఈడేరనే చెల్లుబడి నీ పదము చేకూడెగదవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చెల్లుబడి నీ పదము చేకూడెగదవే ఇల్లిదేవో నీ రమణుడు ఎదుటనున్నాడు చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమే వయః పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవళ నిర్మిత సంతానోధ్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధాన కంపురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాప్రమితశక్త్యా ప్రజమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తముదమహంకార ప్రదయ్యప్తేజో వాయురాకాశాత్ తైరావనైరావృతే అస్మిన్ మహతత్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి కూర్మానంత ప్రథమే క్షీరసాగరే శ్వేతదేవదివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహేతల దత్త పాతాళకస్యోపరితలే భోర్లోక భవర్లోక సవర్లోక భర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథో భాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రపడా మణిమండలమండితే దిగ్దండసుండార్తంబోర్తం విదే లోకాలోకే చ వలైతే రమణా సాగరే ప్రవృతే జంబో వృక్షా సప్తే దీపైర్దేవతే మాహేంద్రాది సప్తగుణ పర్వత విరాజితే హేమగూటాని మహానిష్టాత్మకే ఇంద్రప్రస్థాత్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహానంతకే పంచాశట్కోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మికే జంభోద్వీపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంస్యానాం పితॄణాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్ష ఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి భృగువానుసారభిః భృగ్వత్రమరీచి కాశ్యపాభిః గురుచాతుర్లక్ష ప్రమాణాభిః దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విగరసోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమోహ వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమాక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాదివసాదే ఉపస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత
భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాజముకట మరీచి విరాజిత అవతార విందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పతి భారద్వాజ త్యాజయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూరుహార్ దివ్యాభరణ పోషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహన రూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్య యౌవన తేజోరత్నాకరాయ సకల శాఖాధ్యాయినో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాత్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయిని ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధిపచార్య ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నాప్నీం కన్యాం ప్రణీత్వమేతాస్యామి కాశ్యవావస్సారనైద్రవ త్రాజయ ప్రవరాన్విత కాశ్యవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాథ సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం ప్రణీత్వమేతాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా తిరుమల దివ్యక్షేత్రంలో జరగటం విశేషం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తి ఒక ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులు గోవిందా 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 అని పిలుస్తూ గోవిందనామస్మరణతో ఆనందాన్ని పొందుతూ ఈ శనివారం రోజున వీక్షించడం మరీ విశేషం. విశేషమైనటువంటి వైభవాన్ని అశేషమైనటువంటి భక్తజనావళికి అందించినటువంటి స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయనకి ఇష్టమైనటువంటి నామం గోవిందనామం. గోవింద అంటే ఆయన ఆనందపడతాడు. కోటి పాపాలైనా గోటితో వీగిపోయేలా చేసే సాటి లేని మేటి నామమే గోవిందనామం. తపించేవారికి తల్లోని నాలుక, జపించేవారికి జన్మరాహిత్య కారకం, భావించేవారికి భావబంధ విమోచనం, ఊహించేవారికి ఉత్తుంగ చైతన్య తరంగం, శోధించిన కొద్దీ ఎడతగిన అపార సాంద్రత అమృత సాధకం గోవిందనామం. అలాంటి గోవిందనామాన్ని మాంగళ్య పూజ వేళ ఒక్కసారి అమ్మవారిని స్వామివారిని కలిపి పిలుద్దాం ఈ శనివారం రోజున భక్తులారా. రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఎక్కడ ఉన్నా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వీక్షిస్తుంటే ఒక్కసారి పలకండి గోవిందా అని 100 సార్లు గోవిందా అన్న ఫలితాన్ని ఇస్తాడు. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, లక్ష్మీరమణ గోవిందా గోవిందా, ధాత్రీరమణ గోవిందా గోవిందా. కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మికత పంచే పుణ్యక్షేత్రం. కొందరు తిరువేంకటముడయ అని అంటారు, కొందరు వెంకటేశ్వర అంటారు, కొందరు బాలాజీ అంటారు, కొందరు వెంకన్నబాబు అంటారు. ఎలా పిలిచినా శ్రీ కాంతాయ కళ్యాణ నిధేయ నిధేయనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పినట్లుగా ఆ భగవంతుడి యొక్క వైభవం అంత గొప్పది. అందుకనే ఈరోజు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు వెంకటేశ్వర అనుగ్రహం మనకు కలిగేటట్లుగా భగవంతుడిని వేడుకుంటూ ఉంటారు. అలాంటి విధానంలో తిరుమల దివ్యక్షేత్ర వైభవం ఎంత గొప్పదో 32,000 సంకీర్తనలు రచించి స్వామి చరణారవిందముల చెంత సమర్పించినటువంటి పదకవితా పితామహుడు అన్నమాచార్యుల వారు పాండవ వరదాయని పాడరే
అండజనాభుని కొనియాడరే అని గోవింద గోవింద అని పిలువరే, గోవిందాయని పొగడరే అన్నాడు. అందుకనే గోవిందనామంలో ఉండే విశేషం చాలా గొప్పది. అలాంటి గోవిందుడు వెంచేసినటువంటి తిరుమల దివ్యక్షేత్రం మరింత గొప్పది. అందుకనే ఏ కొండపైన కాలు పెడితే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయో అదే వెంకటాద్రి భక్తులారా. ఏ కొండపైన కాలు పెడితే సర్వ సౌభాగ్యాలు సకల ఐశ్వర్యాలు లభిస్తాయో అదే నారాయణాద్రి. ఏ కొండపైన కాలు పెడితే 1000 అశ్వమేధ యాగాల ఫలితం లభిస్తుందో అదే శేషాద్రి. ఏ కొండపైన కాలు పెడితే 1,000,000 మందికి అన్నదానం చేసినటువంటి ఫలితం లభిస్తుందో అది వృషభాద్రి. ఏ కొండపైన కాలు పెడితే 1,000,000 గోదాన ఫలం లభిస్తుందో అది గరుడాద్రి. ఇలా సప్తాచలాధీశ్వరుడు సప్త శీర్షములు కలిగినటువంటి విశేషమైనటువంటి వైశిష్యంతో వెలుగొందేటటువంటి శేషునిపై అధివసించాడు. అదేవిధంగా గరుడునిపై అధివసిస్తాడు. ఒక్కొక్క వైశిష్యాన్ని ఒక్కొక్క సగంగా అనుసంధానం చేస్తూ గోవిందాన్ని పిలిస్తే ఆయన ఆనందపడతాడు. అందుకనే భాగవత పురాణంలో పోతన గారు చెప్పాడు, పద్యద్వయము అంటారు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తేటప్పుడు పద్యద్వయం. అక్కడంటారు, బాలుండాడుచు ఆతపత్రమని సంభావించి పూగుత్తికేలం దాల్చిన లేనగవుతో కృష్ణుండు తానమా శైలంబున్ వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పెట్టెన లీలా ప్రచ్యుత అని ఆ గోవర్ధన పర్వతాన్ని ఒక పుష్పాన్ని చేత్తో పట్టుకుని పైకి పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడట. ఇంద్రుడు రాణవన గురిపిస్తే దాని కిందకి అందరినీ రమ్మంటాడు. అందరూ అనుకుంటున్నారు, బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలడో అని. దీని క్రింద నిలువన్ శంకింపగా బోలది శైలాంబోనిది జంతు సంశయ ధరాచక్రంబు పైబడ్డ నాకేలల్లాడును బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ పిలిచాడు కృష్ణుడు. చిన్నపిల్లవాడు కొండనెత్తాడు మీద పడేస్తాడు అనుకోకండి. ఈ సృష్టి అంతా నేనే నడుపుతున్నాను, దీని కింద వచ్చి నుంచోండన్నాడు. అందరూ వచ్చి నుంచున్నారు. 7 ఏండ్ల బాలుడు ఎలా ఎత్తుతాడని ఇంద్రుడు చూచి చివరికి ఇంద్రుడు పశ్చాత్తపడి, నా వంటి వెర్రివారి శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివి అని గోవింద పట్టాభిషేకం చేసి మొదటిసారిగా గోవిందా అని పిలిచాట. అందుకనే గోవింద గోవింద అని పిలువరే, గోవిందాయని పొగడరే అని అన్నమాచార్యుల వారు కూడా స్తుతించారు. స్వామి అనుగ్రహం కలిగినప్పుడు ఆ సంకీర్తన విందాం. అహంకారాన్ని తగ్గించుకుని భగవంతుడి మమకారాన్ని పెంచుకుంటే 10 మందికి ఉపకారం చేసే గుణం వస్తుంది. గోవింద గోవింద గోవింద. తాంగల్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదం ధ్రువంత రాజా వరుణ ధ్రువంతేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరా స్కందారయతాం ధ్రువం దేవేశస్య మహాస్తవేత విదుషం శైవార్తమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదుషం సద్బ్రహ్మఘోషాత్వయం మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభకే కంఠే వసరదాం సదా మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే గోవింద గోవిందయని కొలువరే
దేవుడు శ్రీ విభుడని తెలియరే దేవ సవిత ప్రాసావే అసరేవ దేవస్య భగవతో నారాయణ శ్రేయస్పదే పురుషోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమలీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లూనాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవ హోమం హోష్యే ఐతే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా దేశౌజ ప్రసోవ అతో దేవామంతునాయ విష్ణుజక్రమే పృథివ్యా సప్తనామే స్వాహా ఇదం విష్ణుజక్రమే త్రేధాయ దేవదం సమోనమస్వాగం సురే స్వాహా త్రేణ పదాచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి వస్రయతో ప్రదాన వస్పదే ఇంద్రస్య యజ్ఞసగాం స్వాహా తద్విష్ణోత్ పరమం పదగం సదా వసంత సూర్యః తవేవ చక్షురాజనగ్గ స్వాహా తద్విప్రాసో విపంచమోజాగ్రవాగం సస్యమంతదే విష్ణో యః పరం పదగ్గ స్వాహా ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం స్వ స్వాహా ఓం భూర్భో స్వ స్వాహా ఐదేర్మగస్తాః యదప్రాసావే అస్రే దేవస్య భగవతో నారాయణ శ్రేయఃపదే పురుషోత్తమస్య శ్రీమదగిరాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమలీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఉపరిష్టాంతం హోషే ఐదే మన్నస్వా నవదే మన్నస్వా సరస్తే మన్నస్వా దేదౌజ ప్రసోభ యజస్తన్మోగ్నే దివాకరం అగ్నే స్వాహా అగ్నేర్నాదాయ స్వాహా అగ్నేపదే స్వాహా ప్రజాపతే స్వాహా ఇష్టేభ్యో దేవేభ్య స్వాహా ఇష్టేభ్య స్వాహా వసోష్టేభ్య స్వాహా తేరందుష్టై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాభ్యై స్వాహా దైవేభ్య స్వాహా తరాభ్య స్వాహా వృద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సరసమృద్ధ్యై స్వాహా తేజోదయే స్వాహా సమిధసే తేజోసే దేవదేవే స్వాహా స్వమస్వవర్తునేవాయ స్వాహా సూర్యదేవతునేవాయ స్వాహా వాయుమదేవే ప్రాప్యై స్వాహా బ్రహ్మణ్యేవాయ వృద్ధునేవాయ స్వాహా సప్తైక్వాద ప్రియాణతోత్రాదాత్మానే విమానజ్ఞాన కృతేన స్వాహా విమానజ్ఞాన కృతేన పూర్ణాదిమావదే స్వాహా అగ్నిభక్త స్వాహా వేదభక్త స్వాహా పృథివీ భక్త స్వాహా కోశగంధర్వాప్త స్వాహా అగ్నిజీర్ణం వేదజీర్ణం జహోజీర్ణం పృథివేజీర్ణం సమద్వా హవిషా హృతేన ఆత్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహా పూర్ణాహుతి ఉత్తమాన్ జుహోతి పూర్ణాహుతి పూర్ణాయ ముహూర్తస్సు ముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు అగ్నిస్తృప్తదా దౌస్తృప్తదా పృథవే తృప్తదా బ్రహ్మాబ్జార్జంతాం పవిత్రం పవిత్రం మే భోజాం స్వాహా పూర్ణం పూర్ణం మే భోజాం స్వాహా అధరాయాం ఏకదక్షిణద ప్రచోపనయాం ఉత్తరద ప్రచోపనయాం పశ్చిమద ప్రచోపనయాం రాత్యాం విష్ణో సదనమసీం గ్రంథిం సంకృక్ష్య గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్షాప్యాయంతావోషదేవో విశ్వవేద స్వాహా బుధస్మాదేజుర్వత్సమాలిప్య బుధస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేద్ శ్రయోగ్నిర్భోదే ఆదిత్య సోమో నమః త్రయార్ఘం జమదగ్నిత్రయార్ఘం కాశ్యభగ్నిత్రయార్ఘం తద్దేవానాం త్రయార్ఘం దీర్ఘాయుత్వాయ స్థిరాయ బలాయ బ్రహ్మవర్చతే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టావయో తానవో హేరణాయ దక్షతే యోమస్విదమూర్త
तस्य बाधयतेनः उदतेरव मातरः तस्मा अरङ्गमावभो यस्वक्षया यन्वदा आपो जनयतः जनः आपो जनयतः ॐ तमेश्वरस्तमे यत्तेजं मातरं अग्नये जातवेदसे भगवान् तृप्यतो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा विद्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ब्रह्माण्डमुपास्यामि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः व्रता भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं శ్రీకృష్ణార్పితమస్తు. ఏ కైంకర్యం నిర్వహించినా భగవంతుడికి చెందాలనే భావన కలగటం మనలో విశేషం. అందుకనే సుభాషితంలో కూడా కర్త కారయిత చైవ ప్రేరక శానుమోదక సుకృతే అంటారు. ఒక మంచి పని చేసేటప్పుడు నలుగురికి సమానమైన ఫలితం ఇస్తాడు భగవంతుడు. అయితే తాను చేసే పని వల్ల సమాజానికి ఎంతవరకు మంచి జరుగుతుందనేది మనం ఆలోచించుకుంటూ అగ్ని దేవతలందరికీ తన ద్వారా హవిస్సులు అందిస్తాడు ఆజ్య రూపంలో. తరువాత మిగిలినటువంటి ద్రవ్యాలన్నీ ఇందాక అర్చక స్వామి వారు పఠించినట్టు గుడోపహారం నివేదయామి ఆజ్యోపహారం సమర్పయ మిగిలిన ద్రవ్యాలను తాను స్వీకరిస్తాడు. గృహస్థు యొక్క లక్షణమే అది. ఎవరికైనా ముందు ఆతిథ్యం ఇచ్చి వారిని గౌరవించి సత్కరించి తర్వాత తాను భుజించాలంట. ఇప్పుడు జరుగుతున్నది వారణమాయరం సంప్రదాయబద్ధమైనటువంటి శ్రీవిల్లిపుత్తూరులో జరిగినటువంటి వైభవం. శ్రీవిల్లిపుత్తూరు శ్రీ విష్ణు చిత్తులు ప్రేమతో పెంచిన ప్రేమవల్లి ఆండాళ్ళు తల్లి తాను ఆదిదేవుని చేరు నిపముతో తనలోని తీర్థరాని విరహవేదన గూర్చి వివరించినట్టిదే వారుణమాయిర పాసురాలు ఇందు తెలిపినట్టి వృత్తాంతమంత ఈ స్వామి కల్పించిన స్వప్నగాథ. మంజుల మనోజ్ఞ భావాల మధురసమ్ము బాలగోపాల సుగుణాల భాసురమ్ము సూడికుడు తసుక విలతల శోభితమ్ము మహితమైనది ఈ వారుణమాయిరంబు. నాట్యార్ తిరుమజన దివ్య ప్రబంధంలో గోదాదేవి తన స్వప్న వృత్తాంతాన్ని వారణమాయ రూపంలో చెప్పిందట. అదేవిధంగా అన్నమయ్య కూడా శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోముని తోబుట్టువట సొంపు కళ్ళకే మరుదు, కోమలాంగి సుడి కుడుతనాంచారి అన్నారు. స్వామివారి అలంకరించిన పుష్పమాల అమ్మవారికి సమర్పిస్తున్నారు. అమ్మవారు కూడా తాను ధరించిన పుష్పమాల తిరిగి స్వామివారికే సమర్పిస్తూ ఉంటుంది. ఇది విశేషం. అందుకనే ఏ చెట్టుకు పూసినా ఏ కొమ్మకు లభించినా కూడా స్వామివారికి అలంకార ప్రాయం అవడం విశేషం. శ్రీరంగంబునకు భోగమంటపంబని కాంచీపురంబునకు త్యాగమంటపమని మేల్కోట ఎనబడు తిరునారాయణపురంబునకు జ్ఞానమంటపమని ఎట్లు పేరగునో అవ్విధంబున తిరుమలకు పుష్పమంటపమును పేర విలసిల్లుచుండు. పుష్పమంటపమును పేర పొలుపు మీరు తిరుమల రకరకాల పూలతోటి రాణించును తలతళ. కొండమీది పూలన్నీ కొండల రాయని కోసం ఇతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. మరొక దేవేరైన భూదేవి కూడా పుష్పమాలను తిరిగి స్వామికే సమర్పిస్తూ ఉన్నది. అర్థముతో పారమార్థిక చింతనతో వ్యవహరిస్తే గృహస్థాశ్రమ ధర్మంలో భగవద్ అనుగ్రహం కలుగుతుంది, ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది అనేటటువంటి విధానాన్ని పుష్పమాల పరివర్తనం ద్వారా చెప్పారు. తరువాత ఎందరెందరో సుదూర ప్రాంతంలో నుండి వీక్షిస్తూ స్వామివారిని వేడుకుంటున్నారు. మహానుభావ, ఈ శనివారం రోజున నీ కళ్యాణం చూచే భాగ్యం కలిగించావు వెంకన్న బాబు, ఏడుకొండలవాడ గోవింద తిరువెంకటముడయానని. వారందరికీ శ్రీవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, కొండల కోనేటరాయన కటాక్షం ప్రతి ఇంటా విలసిల్లాలని విజ్ఞాపన చేసుకుంటూ తదుపరి కైంకర్యంగా తలంబ్రాల కార్యక్రమాన్ని అక్షతారోపణాన్ని వీక్షిద్దాం, సంకీర్తన విందాం. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపంచే. తరచు సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచినే నెలత. తరచు సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచినే నెలత. తరచు సూనకపు ముత్యపు తలబాలతో
సదోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలనే కట్టే బాసికము పచ్చతోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలనే కట్టే బాసికము ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి నిత్య కళ్యాణములాడినే నెలతా తరచు సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచి నెలతా వెనుక లేచి ఉన్న గృహస్థులందరూ దయచేసి కూర్చోవాలి గోవిందా. వెనుక లేచి